ఆమె ఓ సాధారణ గృహిణి, ఒక బిడ్డకు తల్లి. అంతేకాదు, విదేశీ గడ్డపై డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లో సల్వార్ కమీజ్ వేసుకొని ప్రత్యర్థుల ఎముకలు విరగ్గొడుతుందని ఎవరైనా ఊహించారా? అవును, మీరు విన్నది నిజమే. కేవలం టీవీలో రెజ్లింగ్ చూసి మురిసిపోయే కోట్లాది మంది భారతీయుల కలలను ఆమె నిజం చేస్తుంది. అమెరికా రింగ్లో అడుగుపెట్టిన మొదటి భారతీయ వనితే కవితాదేవి. ఆమె ప్రయాణం వెనుకున్న అసలు కష్టం గురించి మీకు తెలుసా? హర్యానాలోని జూత్ గ్రామంలో పుట్టిన కవిత మొదట వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. అయితే ఆమె జీవితాన్ని మార్చింది మాత్రం ది గ్రేట్ కలీ. 2016లో జలంధర్లో కలీ నడుపుతున్న కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అకాడమీలో ఆమె చేరింది. అప్పుడు ఆమెకు రెజ్లింగ్లో ఓనమాలు కూడా తెలియవు. ఒక పక్క ఇంటి బాధ్యతలు, మరోపక్క చిన్నారి కొడుకు, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కలీ దగ్గర కోచింగ్ తీసుకుంది. నువ్వు సామాన్యురాలివి కాదు, భారత్ గర్వించే రెజ్లర్వి అని కలీ ఇచ్చిన ప్రోత్సాహమే ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. 2017 దుబాయ్లో జరిగిన ట్రయల్స్లో వందలాది మందిని వెనక్కి నెట్టి డబ్ల్యూడబ్ల్యూఈ అధికారులను ఆశ్చర్యపరిచింది. అదే ఏడాది మే యంగ్ క్లాసిక్ టోర్నీలో న్యూజిలాండ్ రెజ్లర్ డకోటా కైతో జరిగిన పోరులో కవిత భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో దిగి ప్రపంచాన్నే ఆకర్షించింది. 2017 అక్టోబర్లో డబ్ల్యూడబ్ల్యూఈతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకొని ఫ్లోరిడాలోని పర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 2021లో వ్యక్తిగత కారణాలు, మోకాలి గాయం కారణంగా ఆమె డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అది ముగింపు కాదు. ఆమె గాయం నుంచి ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తుంది. యువ మహిళా రెజ్లర్లకు ఆట శిక్షణ ఇస్తూనే మళ్లీ రింగులోకి దిగేందుకు తీవ్రంగా శ్రమిస్తుందట.